కిషోర్ అంటున్నాడు. ఓకేనా? పుట్టి ఓకే మీకు 65 కూడా ఎన్ని జాగ్రత్త ఉంది డయాబెటిక్ ఆల్సో What I will also try to suggest is 1 year you should get entire setup. చెప్పండి. ఈరోజు నాగరాజ్ గారి ఫౌండేషన్ సెక్రటరీ ద్వారా పొలంనేరులో బాలాజీ తలసంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. పేదలందరికీ కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో జనరల్గా కంటి పరీక్షలకు సంబంధించి ఆపరేషన్లు చేయాలన్నా, కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నా మన ఊళ్ళో లేకపోయినా పక్కన దూరం వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడనే పరీక్షలు నిర్వహించడమే కాకుండా దానికి సంబంధించి క్యాటరాక్ట్ ఆపరేషన్లు కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే ఇక్కడే ఆపరేషన్ చేయడానికి కూడా ఒక మొబైల్ బస్సును కూడా తీసుకొచ్చి ఆ కన్సర్న్ డాక్టర్స్ను, ఎక్సిడెంట్ డాక్టర్స్ను కూడా తీసుకొచ్చి ఇక్కడనే శస్త్రచికిత్సలు చేయడానికి కూడా అవకాశం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అటు యూఎస్ఏ నుంచి కొంతమంది ఫౌండేషన్ ఎన్ఆర్ఐస్ కానీ, అదేవిధంగా నాగరాజు గారికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కానీ కలిసి శంకర్ నేత్రాలయ అనేది
మన భారతదేశంలోనే అతి పెద్ద కండ్లకు సంబంధించినటువంటి పెద్ద ఆసుపత్రి. అటువంటి ఆసుపత్రి నుంచి ఆ టెక్నాలజీ ద్వారా ఇక్కడ త్వరితగతిన కంటి చూపు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా చాలా సంతోషం. ఇది పేదలందరికీ కూడా, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనకు అది దగ్గరలో ఇటువంటి మంచి అవకాశం లేదు కాబట్టి పలమనేరులో ఇటువంటి అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. పలమనేరు పరిసర ప్రాంత ప్రజలకందరికీ పలమనేరు పరిసర ప్రాంత ప్రజలందరికీ నా నమస్సమాంజలు. శంకర్ నేత్రాలయ చెన్నై వాళ్ళ హాస్పిటల్ ద్వారా ఇది మొబైల్ క్యాంపు ఇక్కడ 8 రోజులు నిర్వహించబడును. ఫస్ట్ 5 రోజులు 6 రోజులు ఓన్లీ చెకప్స్ జరుగుతాయి. పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి మరి వాళ్ళ టెస్ట్ చేయడము, వాళ్ళు క్యాటరాక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా లాస్ట్ 5 రోజులు సర్జరీలు నిర్వహించబడతాయి. ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడే మొత్తం చెకప్స్ చేస్తారు, ఇక్కడే మొత్తం సర్జరీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి చేస్తారు. అంతా ఉచితంగా జరగబడుతుంది ఇక్కడ. కాబట్టి దయచేసి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మా విన్నపం. ఇలాంటి కార్యక్రమం చేయడానికి యాక్చువల్గా మేము 2 ఏళ్ల నుంచి చాలా రకాలుగా వాళ్ళు నెలకు ఒక్క క్యాంపే చేస్తారు కాబట్టి ఆ నెలకు ఎక్కడ జరుగుతుందో అనేటట్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఈ కార్యక్రమానికి మూలకర్త మా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి తిక్కవరపు అని, తను నెల్లూరు. తను యాక్చువల్గా అక్కడే ఒక చాప్టర్కు ప్రెసిడెంట్గా ఉంటారు. తను ఇలాంటి కోఆర్డినేషన్కి అంతా కానీ ఆ టీం ఒకటంటే ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు కోరుకునేది ఏంటంటే జనాలు ఎందులో అసలు చూపించుకోకుండా మళ్ళీ కళ్ళు లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ సమస్య పెద్దగా అయిపోయిన తర్వాత వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ రోజులు ఆ సమస్య తీర్చుకోలేక కనుచూపు పోగొట్టుకునేంత పరిస్థితుల్లో కూడా ఉన్నారనేది మాకు అర్థమైంది. కాబట్టి మా అందరి విన్నపం ఏంటంటే ఇక్కడ మీరు వచ్చి జస్ట్ చెక్ చేసుకోండి. వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్. ఇది 157వ క్యాంపు. ప్రతి నెల ఏదో ఒక చోట మళ్ళీ ఇటువంటి ఏరియాలో తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇన్నాళ్ళు ఎవరైనా చెక్ చేయించుకొని వాళ్ళు మళ్ళీ చూయించుకోలేని వాళ్ళు, వేరే క్యాంపులకు వెళ్ళి వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ హాస్పిటల్ రెఫరల్స్ ఉండి వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడే డాక్టర్స్ ఉంటారు. ఇక్కడే మొబైల్ యూనిట్ అంతా కూడా సెటప్ చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు మా తరఫున మా అందరి తరఫున ఆయనకు మా నమస్సమాంజలు. కాబట్టి మీరు ఎలాంటి క్వశ్చన్లు ఉన్నా కూడా వస్తే ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు మీకు సహాయం చేయడానికి. స్టాఫ్ అందరూ మంచి అనుభవజ్ఞులు. మీరు వచ్చినారంటే మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా మొత్తం క్లారిఫై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాం. మా మహతి ఫౌండేషన్ తరఫున బైరెడ్డిపల్లి ద్వారా ప్రతి నెల జనరల్గా మేము ఇలాంటి ఐ క్యాంప్స్ నిర్వహిస్తాము. కానీ అవన్నీ రెఫరల్స్. వాళ్ళందరూ మళ్ళీ పిఎస్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లంతా కూడా చేస్తాము. అది కంటిన్యూస్గా జరుగుతుంది. గత 6 ఏళ్ళుగా అయితే మేము అది కంటిన్యూస్గా ప్రతి నెల జరుపుతున్నాము. బైరెడ్డిపల్లి కాకుండా కొన్ని చోట్ల మొబైల్ క్యాంప్స్ ఇప్పుడు ఇక్కడ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు, తర్వాత శంకర్ నేత్రాలయ వాళ్ళ సబ్ డివిజన్ వాళ్ళు కూడా నెల చెకప్ చేస్తున్నారు. కానీ మా అందరి ప్రయత్నం ఏంటంటే మీరు వచ్చినారు, చెక్ చేసుకున్నారు, ఏదైనా రెఫరెన్స్ ఉంటే వాళ్ళకి హాస్పిటల్స్ పంపిస్తాం. బట్ ఇదొక్కటి ఏంటంటే ఇక్కడే సర్జరీలు నిర్వహించబడతాయి కంప్లీట్లీ ఫ్రీ. కాబట్టి మీరు అందరూ వచ్చి సద్వినియోగం పరచుకోవాలని మరి మా విన్నపం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరూ పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి యాక్చువల్గా మేము అనుకున్నప్పుడు నేను యూఎస్లో ఉంటాను, బైరెడ్డిపల్లిలో చేస్తుంటాము. కానీ పలమనేరు లెవెల్లో చేయాలంటే మీ పాత్రికేయ బృందము నాకు తెలియకుండానే మీరే మేమంతా మీకున్నాము అనేసి నేను ఇక్కడ వచ్చినాను. కానీ నాకు అసలు నిన్న కూడా ఏం తెలియలేదు. ప్రతి పాత్రికేయ బృందంలో అది డిజిటల్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ప్రెస్ కావచ్చు, నాకు తెలియకపోయినా వాళ్ళే వచ్చి వాళ్ళే పరిచయం చేసుకుని అన్న మీరు చేస్తున్నది కాదు, ఇది మనందరం కలిసి చేస్తున్నామని నిన్నటి నుంచి వాళ్ళే ఉండడం కాదు, సలహాలు సంప్రదాయాలు ఇవ్వడం కాదు, మాకు ప్రతి పార్టీ తరఫు నుంచి కానీ కార్యకర్తలు కానీ వాలంటీర్లుగా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అన్న ఈ కార్యక్రమము విజయవంతం కావాలంటే ఏం చేయాలి, అసలు ఈ కార్యక్రమం గురించి మాకు తెలియదు అని తెలుసుకొని పాంప్లెట్లు చదివి ఒకరికొకరు వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళ నెట్వర్క్స్లో అందరికీ బ్రాడ్కాస్ట్ చేసి నేనన్నా గంట లేట్ అయిపోయినానేమో అనుకున్నాను. పొద్దున్న 6 గంటలకు వచ్చి ఇక్కడ ఏం జరుగుతున్నాయి కార్యక్రమాలు అసలు అన్నీ ప్లస్ అమరన్న వాళ్ళ క్యాంపుకి కావచ్చు, మిగతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ అయిందనే దానికంటే కూడా వాళ్ళందరూ ఆల్రెడీ అనౌన్స్మెంట్లు కావచ్చు, ప్రెస్ వాళ్ళకి కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఏ విధంగా ఎంతమందికి రీచ్ అవుతాము. ఇప్పుడు అందరూ మాట్లాడినట్లుగా ఈ కార్యక్రమానికి మీరు రావడం వరకే మీ వంతు. మీరు వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఉన్నాయి అంటే, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు వింటే ఇందాక వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్ చెప్పినట్లుగా వాళ్ళకు ఇప్పుడు 157వ క్యాంపు, ఎక్కడ కానీ రిమార్కులు లేవు.
మీరు కావాలంటే నిన్న బస్సు సెటప్ చేసేటప్పుడు ఎక్కడో వారం రోజుల తర్వాత మట్టి వస్తుందేమో అని ఆ ల్యాండ్ ఓనర్స్ దగ్గర మీరు దయచేసి నెక్స్ట్ 10 రోజులు మట్టిని కూడా కదపకండి అని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి వచ్చినాం. ఎందుకంటే అంత జాగ్రత్త ఉంటాయి. అలాగే సర్జరీ చేయడం అనేది కాదు, వాళ్ళు అసలు చెక్ చేయడం అనేది కాదు, ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా కూడా వాళ్ళే శంకర్ నేత్రాలయ చెన్నై వరకు వెళ్ళడం వరకు మేము కావాలంటే ఎవరికైతే అలాంటి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకు కూడా బస్సు సౌకర్యం కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఆ నమ్మకంతో రావాలి, తరోగా చెక్ చేయించుకోవాలి. ఏమి ఎక్కువ అంటే కాంప్లికేషన్ అవుతుంది అంతే. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ భయం ఏంటంటే మొత్తం చెప్పేయాలని ఉంటుంది. జనరల్గా ఏంటంటే చెన్నై లెవెల్లో అన్ని డీటెయిల్స్ మనం చెప్పేస్తేనే తప్ప వీళ్ళకి అర్థం కాదని ఉంటుంది. మనం అంత టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు, తెలుగులో మీకు మరీ వివరంగా చెప్పేవాళ్ళు. మీ కాంటాక్ట్స్ ఎక్కడైతే మేము పెట్టామో అదే కాంటాక్ట్ ఈ రోజుకే కాదు, ఒక కన్ను చేసుకున్న వాళ్ళకి మామూలుగా 4-5 నెలల తర్వాతనో 6 నెలల తర్వాతనో చెప్తారు. ఆ 6 నెలల తర్వాత వెళ్ళే వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాము. అక్కడ మళ్ళీ ఇక్కడ చెప్పినట్లుగానే మందులు కానీ గ్లాసెస్ కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కానీ మొత్తం అంతా ఉచితంగానే నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీరు ఈ సాయి బాలాజీ టవర్స్ ఓనర్ బాబు నాయుడు గారి ఫ్యామిలీ గారికి మా హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే పాత్రికేయ బృందానికి ఈ రోజు నుంచి కూడా మా తమ్ముళ్ళు మా అన్నలాగానే మీరందరూ మేము ఉన్నామన్న నమ్మకంతో ఇలాంటి కార్యక్రమాలకంతా మీ అందరి సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశించుకుంటూ నమస్కారం చేసుకుంటాం. నమస్కారం అండి, నా పేరు శ్రీధర్ రెడ్డి తిక్కవరపు. నేను శంకర్ నేత్రాలయ యుఎస్ఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. సో మిత్రుడు నాగరాజు ఇక్కడ క్యాంప్ పెడతామని ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే బాగా కుదిరై ఇక్కడికి రావడం అయింది. మిత్రుడు చెప్పినట్టు ఉచితము అని వర్డ్ వాడాడు. ఇది ఉచితం అండి, చూపించుకునే వాళ్ళకు ఉచితం ఖచ్చితంగా. క్యాంప్ అయితే ఫ్రీ కాదు. ఈ క్యాంప్ నిర్వహించేదానికి ఖచ్చితంగా 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అది వేరే వాళ్ళు డొనేట్ చేసి ఈ క్యాంపుని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే డాక్టర్స్ అందరూ వెరీ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కనీసం ఒక 200 మందికైనా సర్జరీస్ చేసుకుంటే మనం పెట్టిన 15 లక్షల విలువకి మనం చేసినట్టు ఉంటుంది. మీరు క్వాలిటీ ఆఫ్ లెన్స్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళి చేయించుకున్నా, చిత్తూరుకి వెళ్ళి చేయించుకున్నా, బెంగళూరుకి వెళ్ళి చేయించుకున్నా, చెన్నైకి వెళ్ళి చేయించుకున్నా ఎలాంటి క్వాలిటీ ఉంటుందో అలాంటి క్వాలిటీ లెన్స్ వాడి వాళ్ళు గ్యారంటీ. శంకర్ నేత్రాలయ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ఇదేమి చిన్న హాస్పిటల్ కాదు. కాబట్టి ఇక్కడ ఏదైనా కాంప్లికేషన్ ఉన్నా వాళ్ళు చెన్నైకి తీసుకొని వెళ్ళి ఫ్రీగానే అక్కడైనా చేసి ఒక 2 రోజులు పట్టినా ఒక రోజు పట్టినా అక్కడే ఫ్రీగా చేసి పంపిస్తారు. చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ చేయించడం అనేది కొంచెము రిస్కీగానే ఉంటుంది. అందువల్ల వాళ్ళని అక్కడికి చెన్నైకి రమ్మని చెప్తారు. దాని గురించి భయపడాల్సింది ఏం లేదు. చెన్నైకి వెళ్ళినా కూడా వాళ్ళే అన్ని దగ్గరుండి చేసి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పే ప్రొసీజర్ కొంచెము ఎక్కువ చెప్తారనమాట. చేసిన తర్వాత వంట చేయొద్దు, వేడి నీళ్ళతో తలస్నానం కొన్ని రోజులు చేయొద్దు, అలాంటివి అవన్నీ వాళ్ళు మంచిగానే చెప్తారు. వాటిని చూసి ఇంతకుముందు మేము 2 క్యాంపులు చేసాము నెల్లూరులో. కొంతమంది భయపడిపోయి వెళ్ళిపోతారు, అరే ఇవన్నీ చేయడం మా వల్ల కాదు అని. అలా అనుకోకండి. కంటి చూపు అన్నిటికంటే ప్రధానమైనది. కళ్ళు చూపు లేకపోతే ఏం చేసినా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఎలాగైనా టైం తీసుకొని ఆ సర్జరీ చేయించుకోవాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఒక 200 మందికి సర్జరీస్ చేసే విధంగా మీరు కమ్యూనికేట్ చేయండి, దగ్గర వాళ్ళకి చెప్పండి. మేము గ్యారంటీగా చెప్తాము. ఇంతమంది చేయించాము, మా విలేజ్లో చేయించినప్పుడు అయితే 250 మందికి చేయించాము. కాబట్టి ఆ గ్యారంటీతో చెప్తున్నాము. అందరూ ఎవరికి దగ్గర కంప్లైంట్ లేదు, అందరు కంటి చూపు బాగుందని. రెండోసారి పెట్టినప్పుడు మళ్ళీ రెండో కంటికి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా అలాగే ఉపయోగించుకోగలుగుతారని మహతి ఫౌండేషన్ తరపున, ఎమ్మెల్యే గారి తరపున వచ్చి ప్రారంభించినప్పుడు స్పాన్సర్స్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాకపోయినా తమిళియన్స్, బట్ వాళ్ళ కాజ్ ఏంటంటే ఇలాంటి. పలమనేరుపుర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు శంకర్ నేత్రాలయ వాళ్ళు ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని పలమనేరు వరకు తీసుకురావడానికి 2.5 సంవత్సరాలు మా అన్న నాగరాజు మహతి ఫౌండేషన్ తరపు నుంచి తీసుకురావడం జరిగింది. ఇది 2.5 సంవత్సరాల కష్టం అనేది ఈరోజు
ఫలితం సాధిస్తోంది. ఈ ఈ క్యాంప్ని అందరూ చాలా సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుందని మా మహతి ఫౌండేషన్ తరఫున మా విన్నపము. ఇంకొకటి మా అన్న యూఎస్లో ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు తన ఆలోచన వస్తోంది, దాన్ని మేము ఆచరణలో పెడుతున్నాము. చిన్న కార్యక్రమాలు చేసేవాళ్ళము. ఎవ్రీ మంత్ ఐ క్యాంప్ అని, పౌష్టికాహారం అని, ఇలా చిన్నవి చేసేవాళ్ళము. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇది ఫస్ట్ మొదలు పెడుతున్నాము. ఇంత పెద్ద కార్యక్రమానికి మా అన్నతో పాటు మా శ్రీధర్ అన్న కానీ, శ్రీనివాస్ అన్న కానీ, దినకర్ అన్న కానీ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎంత మంచిగా ఉపయోగించుకొని దీన్ని వాడుకుంటే ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంక కొన్ని చేయడానికి మాకు స్ఫూర్తి వస్తుంది. మేము వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. చూడండి, డబ్బు అందరికీ ఉంటుంది, కానీ అది పేదలకు అంటే అందరికీ ఇప్పుడు అందరు వెళ్ళి చూసుకుంటున్నారు. ఐ క్యాంప్స్ వస్తున్నాయి, వెళ్ళి అరవింద్ అందరూ ఫ్రీగా చేస్తున్నారు. కానీ మన ఇంటి వరకు వచ్చి మన గడప దగ్గర మనకింత సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పుడు దాన్ని మనం మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో చిన్న కడుపు నొప్పి వస్తే మనం వేడి నీళ్ళు తాగుతాం, తగ్గిపోతున్నారు. ఆ విధంగా ఇప్పుడు మనకు వచ్చి అందరూ చెకప్ చేసుకున్నారంట, మనకు తెలియదు మనకు లోపల మన దగ్గర ఏం లోపం ఉందనేది మనకు తెలియదు. జస్ట్ చెక్ చేసుకుంటే చిన్నది పెద్ద కావచ్చు, పెద్ద చిన్న కావచ్చు, మనకి ఏమీ లేదు అంటే రిలీఫ్ అయిపోతాం. కాబట్టి అందరూ వచ్చి చెక్ చేసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. చిన్నది ఉంటే డ్రాప్స్తో పోతుంది, లేదు ఆపరేషన్ వరకు అంటే ఫ్రీగానే మంచిగా లెన్స్ క్వాలిఫైడ్ లెన్స్ పెడుతున్నారు. చాలా మంచి డాక్టర్స్ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మన కోసం మన ఇంటి వరకు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఆహ్వానం ఇస్తూ మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక. ఇంకొకటి ఏమంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పెద్దదిగా చేసి మాకందరికీ సపోర్ట్ చేస్తున్న మా అన్న వాళ్ళందరికీ శిరస్సు వంచి నా పాదాభివందనాలు చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని చేయాలంటే మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని మేము నిజంగా కోరుకుంటున్నాము. అందరికీ నా నమస్కారాలు. అందరూ వాడుకోండి. క్యాంపు దీంట్లో ట్రీట్మెంట్ చెకప్స్ ఫ్రీ ఉంటాయి, మందులు ఫ్రీ ఉంటాయి, ఆపరేషన్స్ ఫ్రీ ఉంటాయి. వాళ్ళు 4 days అబ్జర్వేషన్లో అంటే 4 days వరకు చెకప్స్, 10th నుంచి 14, 15 వరకు చెకప్స్ ఉంటాయి. 14 తర్వాత 4 days ఆపరేషన్స్ ఉంటాయి. ఒకవేళ ఇంకా మనుషులు పెరిగినారు, లేదు కావాలంటే మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా అందరూ వస్తున్నారు, మీరు కొంచెం ఒక 2 రోజులు పొడిగించండి అని చెప్పొచ్చు. మీరు మీరందరూ ఉపయోగించుకునేదే కాకుండా మీరు ఇంకొకరికి సహాయం చేసినట్లు అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పండి. మేము ఎట్లా దేవుడు మాకు సహాయం చేస్తున్నారో మీరు ఒకరికి చెప్తే అది మీరు వాళ్ళకి సహాయం చేసినట్లు అవుతుంది. మనం సహాయం చేయడం అనేది మన వంతు, వాళ్ళు తీసుకుంటారా తీసుకోకపోవడం అనేది వాళ్ళ వంతు అవుతుంది. కాబట్టి అందరికీ మనం సహాయం చేద్దాం, మన వంతుగా మనం కృషి చేద్దాం, మన వంతుగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశాన్ని విజయవంతంగా ఉపయోగించుకుందాం. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు శంకర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి చెన్నై తరపున ఇక్కడ వచ్చి మేము ఉచితంగా ఈ సర్వీస్ చేస్తున్నాము. దీనికి కారణం ఎవరంటే మన అమెరికాలో ఉన్నటువంటి అరవింద కృష్ణస్వామి గారు, శ్రీమతి జియా కృష్ణస్వామి గారు, వారి మిత్ర బృందం మరియు మహాతి ఫౌండేషన్ బైరెడ్డిపల్లి మరియు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా ఇక్కడ ఫ్రీ క్యాంప్ అనేది జరుపుతున్నాము. ముఖ్యంగా సార్ వాళ్ళు అన్ని విషయాలు చెప్పినారు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ వచ్చే పేషెంట్లకి పూర్తిగా మన పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారో అన్నీ వచ్చి ఈ ఊర్లోనే అన్నీ చెకప్లు చేస్తారు అనమాట. దాంట్లో ఏంటంటే పూర్తిగా వచ్చిన పేషెంట్కి ఫిజికల్ టెస్ట్ అంతా చేస్తారు. ఫిట్నెస్ ఉన్న తర్వాత మాత్రమే కంటి ఆపరేషన్ జరుగుతుంది. ముఖ్యంగా కంటి చూపుకి అంధత్వం వచ్చేది శుక్లం వల్లే. శుక్లానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ ఓన్లీ క్యాట్రాక్ట్ సర్జరీ జరుగుతుంది. అదేవిధంగా శుక్లం మాత్రం కాకుండా కంటిలో చాలా జబ్బులు ఉంటాయి. యూవియా ఉంటుంది, క్షయవ్యాధి ఉంటుంది, టీబీ ఉంటుంది, అదేవిధంగా రెటీనా, గ్లూకోమా, టెరిజం ఇలాంటి ఇతర జబ్బులు ఉంటాయి. వాటిని ఇక్కడ స్క్రీనింగ్ చేసేటప్పుడు డాక్టర్ గారు చూసి ఇలాంటి పలానా జబ్బు ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా పూర్తిగా ఉచితంగా ఇక్కడ నుంచి మేము ఒక రిఫర్ లెటర్ ఇస్తాం. అది తీసుకుని వెళ్తే శంకర్ నేత్ర హాస్పిటల్లో అది ఎంత ఖర్చు అయినా సరే పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్యాంపు జరగడానికి ముఖ్యంగా కారణం ఎవరంటే నాగరాజ్ సార్ గారు మహతి ఫౌండేషన్ వాళ్ళు మాతో మాట్లాడి
దానికి కష్టపడి దీనికి ఎంత వ్యయమవుతో వాళ్ళే భరించి ప్రజలందరికీ ఉచితంగా ఈ కంటి వైద్య సేవ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మారుమూల గ్రామాల ప్రజలు ఉపయోగించుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెన్నై వెళ్ళేసి లేదా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేరు. ఇది పూర్తిగా ఉచితంగా జరుగుతుంది. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి సార్ గారు శంకర్ నేత్రాల హోమ్ ట్రస్ట్ మెంబర్ యూఎస్లో ఉంటారు. వారు నెల్లూరు ప్రాంతంలో 2 క్యాంపులు జరిపి అనేక మందికి చూపించడానికి కారణమన్నారు. వాళ్ళందరూ పూర్తిగా బాగైనారు. పూర్తిగా చూపు వస్తుంది. కావాలంటే మీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, మీ అందరికీ ధన్యవాదాలు. ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి అన్ని సూచనలు మేము చెప్తాం. వాళ్ళు ఎలా ఉండాలి అనేది పూర్తిగా బాగా అయ్యేంతవరకు మేము చెకప్లు చేస్తూ ఉంటాం. ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే వాళ్ళకి చెకప్ ఉంటాయి. 2-3 సార్లు చెకప్ చేస్తాం. చెకప్ అయిన తర్వాత ఆపరేషన్ అయిన వాళ్ళందరికీ మామూలు ఇట్లాంటి వైట్ గ్లాసెస్ ఇస్తారు. అదే వాళ్ళకి 2వ కన్ను ఆపరేషన్ కావాలంటే మేము చెన్నైకి రిఫర్ చేస్తాం. అది కూడా పూర్తిగా ఉచితం. 2 కళ్ళు బాగా అయిన వాళ్ళకి ఇలాంటి గ్లాస్ కూడా పూర్తిగా ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తారు.